మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం శ్రీల की जय श्री गुरुदेव की जय। आजानुलम्बितभुजौ कनकावधातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय जय श्री चैतन्य जय నిత్యానంద। మనము చైతన్య భాగవతము 4వ అధ్యాయము ఆదికాండంలో 4వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం। మరి నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే మహాప్రభుకి నిమాయ్ అని పేరు పెట్టారు। అందరూ అన్నారు లేదు లేదు జాతకంలో విశ్వంభర అని ఉన్నారు కదా, పేరు అది పెట్టాలి అనేసి। ఆ విధంగా తన పేరు విశ్వంభర అని పేరు పెట్టారు। తర్వాత ఇప్పటివరకు అమ్మకి చాలామంది పిల్లలు పుట్టి చనిపోయారు కాబట్టి అందుకోసంగానని చెప్పి చేదు పేరు పెట్టాలి అని చెప్పేసి నిమాయి అని పేరు పెట్టారు। అందరు ఏమంటారంటే నిమాయి అనే పిలుస్తారు అనేసి చెప్తారంటే వాడుక పేరు నిమాయి అయిపోయింది, ముద్దు పేరు నిమాయి అయిపోయింది అనమాట। అలా మరి ఈ విశ్వంభరుడు ఎప్పుడైతే తను 4 నెలల పిల్లోడిగా ఉన్నాడో అప్పుడు ఇంట్లో ఎవరు లేనిది చూసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఒలకబోసేస్తున్నాడు, చిందవందరగా చేసేస్తున్నాడు, కుండలన్నీ పలగొట్టేస్తున్నాడు। అమ్మ వచ్చి చూసేసరికి అదేంటి ఇంట్లో ఎవరూ లేరు, 4 నెలల పిల్లోడు తప్పితే ఇదంతా ఎలా అయింది అని చెప్పేసి తను ఆశ్చర్యపోయేది। అదే సమయానికి జగన్నాథ మిశ్రులు వచ్చి అవన్నీ చూసి అవన్నీ కూడా నష్టపోవడంతో పాపం తనకి బాధ కలిగేదంట। కానీ ఎప్పుడైతే నిమాయి ముఖం చూడగానే ఆ బాధ అంతా కూడా తీరిపోయేదన్నమాట। వాళ్ళు చాలా పరమ దివ్యమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందేవాళ్ళు అనమాట। ఆ విధంగా నిమాయి పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళ యొక్క ఆనందం కూడా పెరుగుతూ పోయిందనమాట। 6 నెలలు వచ్చే 6 నెలలు రాగానే ఆయనకి నామ సంస్కరణ చేస్తున్నారు। తాతగారైన నీలాంబర చక్రవర్తి వచ్చారు, తర్వాత అందరూ వచ్చారు, అందరూ కలిసి విశ్వంభర ఇంకా నిమాయ్ అని పేర్లు పెట్టారు। తను గొప్ప పండితుడు అవుతాడు అనేసి మళ్ళీ అందరూ ఆయనను కీర్తించారు। భగవద్గీత భాగవతాలని అందరూ కూడా వేద మంత్రాలని అక్కడున్న వాళ్ళందరూ కూడా పఠించారు। పఠించిన తర్వాత మరి ఈ మధ్యలో అంట దేవతలు వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళంట నిమాయివి। మరి ఎప్పుడైతే దేవతలు వచ్చినప్పుడు వాళ్ళ అదృశ్య రూపంలో వచ్చేవాళ్ళు, వాళ్ళ నీడని చూసి ఎవరో దొంగ వచ్చారు పట్టుకోండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అరిసేవాళ్ళంట। ఇంకొకరేమో నరసింహ నరసింహ అని చెప్పేసి పిలిచేవాళ్ళంట। ఒకరేమో నాకు మంత్రాలు వచ్చు, ఇప్పుడు ఈసారికి నువ్వు తప్పించుకున్నావు, ఎలానో ఒకలాగా బ్రతికిపోయావు అనేసి అంటే ఆ దేవతలు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళంట। ఆ విధంగా నిమాయి యొక్క దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు కూడా దేవతలు వచ్చి ఆయన యొక్క ముఖార వింద దర్శనం చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు। ఆ విధంగా నిమాయి తన లీలలు చేస్తూ ఉన్నాడనమాట। ఇప్పుడు మనము దాన్ని కొనసాగించుకుందాము। చైతన్య భాగవతం ఆదికాండం 4వ అధ్యాయం 51వ శ్లోకం వరకు మనం నిన్న చెప్పుకున్నాం। దేవనరగనే కరయే కాత్ర మంగళ హరిధ్వని శంఖ ఘంట బాజయ్య సకల। దేవతలు తర్వాత మానవులు అందరూ కూడా హరిధ్వని చేస్తున్నారంట। అక్కడ శుభధ్వని ఎలా ఉందంటే ఘంటానాదాలు అన్నీ కూడా చేరి పరమ దివ్య మంగళంగా ఉందంట అప్పుడున్నటువంటి పరిస్థితి। ధాన్యపూది కైకడి స్వర్ణ రజతాది జత ధరివార నిమిత్త సభ కైల ఉపనీత। ఏం చేస్తున్నారంట నిమాయి పట్టుకోవడం కోసం గాను ధాన్యంతో నిండినటువంటి కుంభాన్ని, తర్వాత పుస్తకాలని, పేలాలని, నాణాలని, బంగారాన్ని, వెండిని మొదలుగున్న సామాన్లన్నీ కూడా వాళ్ళు తీసుకొని వస్తున్నారనమాట। జగన్నాథ బోలే సుని బాపా విశ్వంభర హాయ చిత్తేలయత ధర సత్వర। జగన్నాథ మిశ్ర అంటున్నాడంట, నాయన విశ్వంభర నువ్వు ముందుకురా, నీకు ఏది నచ్చితే అది నువ్వు పట్టుకో నాయన అనేసి చెప్తున్నాడంట। విశ్వంభర నువ్వు ముందుకు వచ్చి నీకు ఏది నచ్చితే అది పట్టుకో అనేసి జగన్నాథ మిశ్రుల వారు నిమాయికి చెప్తున్నారనమాట।
सकल छाड़िया प्रभु श्री सचिनंदना భాగవత దరియా దిలేన ఆలింగన. ఓ నిమాయి పండిత్ వచ్చాడనమాట. తర్వాత అందుకనే పండిత్ అని పేరు వస్తుంది తనకి. ఇప్పటివరకు అందరు నిమాయి నిమాయి అంటున్నారు కదా. ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ సచినందనుడు వచ్చి భాగవతాన్ని పట్టుకొని గట్టిగా కౌగలించుకున్నాడంట. భాగవతం బుక్కుని పట్టుకొని కౌగలించుకున్నాడు అనమాట. పతివ్రతగానే జయ దేహచారి బీత సాయి బేలో బోలేనా బడా హాయి బే పండిత. అందరు ఏమంటున్నారంటే ఓ ఇతను పెద్ద అయ్యాక పెద్ద పండితుడు అవుతాడు అనేసి అంటున్నారనమాట. అందుకనే ఆయన పేరు తర్వాత నిమాయి పండిత్ అని కూడా పేరు వస్తుందన్నమాట. కేహా బోలే శిశు బడా హాయి బే వైష్ణవ అల్పే సర్వశాస్త్రే జానియే అనుభవ. ఇంకేమంటున్నారంటే ఈయన గొప్ప వైష్ణవుడు అవుతాడు, చిన్న వయసులోనే మొత్తం సకల శాస్త్రాలన్నింటినీ కూడా తను అనుభూతి పొందేస్తాడు, అందరికీ కూడా శాస్త్రం గురించి తను చెప్తాడు అనేసి అంటున్నారనమాట. జే దేకే హసియా ప్రభు చానా విశ్వంబరా ఆనందే సిచియా హాయా తారా కలేబరా. ఆ విధంగా విశ్వంబరుడు నవ్వుతూ ఉంటే అసలు ఆయన ఎటువైపు చూస్తే అటువైపు ప్రతి ఒక్కరు కూడా విశ్వంబరుడి యొక్క ప్రేమతోని, ఆయన ప్రేమ చూపులతోని వాళ్ళ హృదయాలన్నీ ప్రేమతో పోషింపబడుతున్నాయంట, నిండిపోతున్నాయంట. అందరూ కూడా ప్రేమతో పరవశించిపోతూ ఉన్నారనమాట. జేకరయ్యే కోలేసేయి ఏడితే నా జానే దేవేరా దుర్లభే కోలే కరే నారిగానే. అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిమాయిని ఎత్తుకొని అందరూ కూడా ఎత్తుకొని దించాలి అనేసి అనుకుంటున్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎత్తుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు ఎత్తుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళు ఎత్తుకొని అసలు నిమాయిని కిందికి దించే వాళ్ళు కాదంట. ఇంకా కొంచెంసేపు నేనే ఎత్తుకుంటా, ఇంకా కొంచెంసేపు నేనే ఎత్తుకుంటా అనేసి వాళ్ళు అలానే ఎవరు కూడా దించడానికి ఇష్టపడే వాళ్ళు కాదనమాట. प्रभु जयी कांदे से क्षणे नारी गना हाथे తాళి దియా కరే హరి సంకీర్తన. ఇంకా వడిలో కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడు అంటే హరి సంకీర్తన స్త్రీలందరూ కూడా హరి సంకీర్తన చేస్తూ ఉంటారు. అతను కూడా నృత్యం చేస్తూ ఉంటాడనమాట. అసలు దేవతలకే దుర్లభమైనటువంటి ఆ నిమాయి, ఆ ఉత్తమ శ్లోకుడు ఇప్పుడు ఆ స్త్రీలందరి వడిలో తను చేరుకున్నారు. అసలు వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు. సునియా నాచేనా ప్రభు కోలేరావు పరే విశేషే సకల నారి హరి ధ్వని కరే. ఎప్పుడైతే ఆ పిల్లోని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారో వాళ్ళు పొందేటటువంటి ఆనందం వీళ్ళందరూ హరిధ్వని చేసేవాళ్ళు. హరిబోల్ హరిబోల్ అనేసి చప్పట్లు చరిస్తే వాళ్ళు హరిబోల్ హరిబోల్ అని హరిధ్వని చేసేటప్పటికి నిమాయి ఎప్పుడైతే ఈ హరినామాన్ని వింటున్నాడో వాళ్ళ ఒళ్ళో కూర్చొని తను గెంతులేసేవాడంట. నిరవధి సబరవదనే హరినామా చలే బోలాయే నా ప్రభు హే నా ఇచ్చతానా. ఆ విధంగా ఆయన కోరిక మేరకి ప్రతి ఒక్కరు కూడా ఈ హరినామం చేస్తూ ఉన్నారనమాట. ఈ స్త్రీలందరూ కూడా హరినామం చేస్తున్నారు, హరిధ్వని చేస్తున్నారు. ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా హరినామం చెప్తూ ఉంటే అసలు ఇదంతా ఎవరి వల్ల చెప్తున్నారు ఈ హరినామం, అసలు ఇది ప్రభు యొక్క మాయా అని చెప్పేసి ఎవరికి కూడా తెలియదు. అది ప్రభు యొక్క లీల, ఆయన యొక్క కృప వల్లనే, ఆయన యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఆయన యొక్క ఏమంటారు స్థితం అవ్వడంతోనే ప్రతి ఒక్కరు కూడా హరిధ్వని చేస్తున్నారు. కానీ అది ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే అప్పటి వరకు అసలు ఎవరు కూడా హరిధ్వని చేసేవాళ్ళే లేరు. హరినామాన్ని కనీసము మాట వరుసకి కూడా తీసుకునే వాళ్ళు లేరు. అలాంటి దుష్కరమైన పరిస్థితుల్లో మహాప్రభు ఇప్పుడు ఆవిర్భవించారు. కానీ ఆయన యొక్క ప్రేరణతో ప్రతి ఒక్కరు కూడా హరినామధ్వని చేస్తూ ఉన్నారనమాట. కాన ఇచ్చా వినా కోన కర్మ సిద్ధ నహే వేదశాస్త్ర భాగవతే ఏయి తత్వ కహే. ఇంకేంటంటే అతనికి ఇష్టం లేకపోతే ఏ కర్మ కూడా అవుతుందా ఏమైనా? అలా కాదు, ప్రతి ఒక్కటి కూడా తన ఇచ్ఛానుసారమే అవుతుంది, లేకపోతే ఏది కూడా జరగదు. ఈ సృష్టి స్థితి ప్రళయ సాధన ఇవన్నీ కూడా ఎలా అవుతున్నాయి? తన ఇచ్ఛానుసారమే అవుతుంది. తన ఇచ్ఛానుసారమే ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ ఉన్నారు. దుర్గాదేవి మాయ తను ఏం చేస్తుంది? భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగానే ఈ కార్యకలాపాలన్నీ కూడా తను చేస్తుంది. ఏయి మతే కారాయ నిజ సంకీర్తన దీనే దీనే బడే ప్రభు శ్రీ సచినందన. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నాడు? దినదిన ప్రవర్తమానంగా తను పెద్దగా అవుతున్నాడు. ఈ నామ
సంకీర్తన కూడా పెరుగుతూ పోతుంది. ఇంకా ఆయనని ఇష్టపడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఆయన దగ్గరికి ఆయనని చూడాలి, ఇంకా చాలాసేపు ఆయన దగ్గరే ఉండాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళట్లేరు. అక్కడే ఆ సచి ఆంగణంలోనే ఉంటున్నారు. అక్కడే ఆ పిల్లోడు చుట్టూ అంతా మూగి అక్కడే హరినామం చేసుకుంటూ వాళ్ళ కాలాన్ని అంతా వాళ్ళు గడిపేస్తున్నారు. ఆ విధంగా ఈ హరినామ సంకీర్తన ఇంకా పెరుగుతూ పోతుందన్నమాట. జానుగతి చలే ప్రభు పరమ సుందరా, కటితే కాకి కింకని భాజే అతి మనోహర. ఇంకా అసలు ఇప్పుడు చైతన్య మహాప్రభు నెమ్మదిగా నడవడం మొదలు పెట్టాడు కదా. క్రమంగా పాకుతూ ఉన్నాడు, నడవట్లేడు, పాకుతూ ఉన్నాడు. ముఖాల మీద తను ప్రాకుతూ ఉంటే ఆయన మొలతాడుకున్నటువంటి గజ్జలు మోగుతూ ఉన్నాయంట. అసలు ఆ గజ్జలు ఆయన నడిచేటప్పుడు ఆయన మొలతాడుకున్నటువంటి గజ్జలు మోగుతూ ఉంటే చాలా వినడానికి మధురంగా అనిపిస్తోందంట, ఆ మనోహరంగా ఉందంట. పరమ నిర్భయే సర్వాంగనే విహారే కివ అగ్ని సర్పజాహ దేకే తాయి తారే. అసలు ఇప్పుడు ఇంకా భయమే లేదు నీతాయికి. ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నాడు, ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, ఇంట్లో తిరుగుతున్నాడు. అసలు నిప్పు లేదు, నీరు లేదు, మంట లేదు, సర్పము అంటే పాము కూడా లేదు. అతనికి ఏమీ భయమేం లేదు, అన్నింటినీ వెళ్ళి పట్టేసుకుంటున్నాడు అనమాట. ఒకరోజు ఏమైంది అంటే, ఏకదీన ఏక సర్ప బాడితే బేడాయా దరిలేన సర్పే ప్రభు బాలక లీలాయా. ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి పాము వచ్చిందంట. ఆ పాము దగ్గరికి మంచిగా అక్కడ వెళ్ళి కూర్చున్నాడు పాము దగ్గర. అసలు ఆ పాముని ఎలా పట్టుకున్నాడంటే ఇంకా తను ఆటగా పట్టేసుకున్నాడంట ఆ పాముని. కుండలి కరియ సర్పరాహిలా బెడియా ఠాకూర దాఖిల తార ఊపరే సుయియా. ఆ పాము ఏంటంటే చాలా పెద్దగా ఉందంట. ఆ పాము ఇలా చుట్టుకొని అక్కడ ఉందంట. ఆ చుట్టుకొని ఉంటే పిల్లోడు చిన్నగా ఉన్నాడు కదా నీతాయ్. సో నిమాయ్ వెళ్ళి ఆ పాము మీద పడుకున్నాడంట. ఆయన ఎప్పుడు శేషశయ్యుడే. ఆయనకి పాము మీద పడుకోవడం ఏమైనా కొత్త? ఇప్పుడు చూసే వాళ్ళకి భయం వేస్తుంది, కానీ ఆయన అసలు నిజమైన బెడ్ అదే కదా. ఆయన బెడ్ కనిపించేసరికి పాపం పడుకోవాలనిపించుంటుంది, అందుకే వెళ్ళి పడుకున్నాడు అనమాట. आते सबेदे की हाय हाय करे सुइया हासेना ప్రభు సర్పేరా ఊపారే. అందరు చూసి హాయ్ 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 అయిపోతున్నారు వాళ్ళందరూ కూడా. అయ్యయ్యో పిల్లోడేంటి పాము మీద పడుకున్నాడు, అయ్యో పాము వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కంగారు పడుతున్నారు. అయ్యో ఇదేంటి వీడు పాము మీద పడుకున్నాడు, పాము ఏమైనా చేసేస్తుంది అని చెప్పేసి. కానీ అనిత ఏం చేస్తున్నాడు, ఊరికే నీతాయ్ అంటున్నాను, సారీ నిమాయ్ ఏం చేస్తున్నాడు, నిమాయ్ మాత్రం మంచిగా నవ్వుతూ ఉన్నాడంట పాము మీద పడుకొని. ఎందుకంటే పాపం ఆయన ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన బెడ్ మీద పడుకున్నాడు, అందుకే నవ్వొచ్చి ఉంటుంది పాపం. గరుడా బలి ఢాకే సర్వజన పితామాత దిభాయే కరేనా క్రందన. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గరుడా అనేసి పిలుస్తున్నారంట. అమ్మ నానేమో బాగా ఏడ్చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు కూడా పాపం కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు. అయ్యో పిల్లోడికి ఏమవుతుందో, పాము ఏం చేసేస్తుందో అని చెప్పేసి. చలిలా అనంత సుని సబర క్రందన పునదరి వారే జాన శ్రీ సచి నందన. అందరూ కూడా ఏడుపు మొదలు పెట్టేశారు. అనంతుడు అందరు ఏడ్చేసరికి పాపము ఆ పాము కూడా బాధపడింది అనమాట. అయ్యో వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి అక్కడి నుంచి ఆ పాము అనంతుడు వెళ్ళిపోయాడు అనమాట. సో మరి నిమాయ్ ఏమి సప్పుడే కూకుంటున్నాడా అంటే అలా కాదు, పాము వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంబాడుకుంటూ వెళ్ళి మళ్ళీ పామును పట్టుకుందామని చూస్తున్నాడంట, వెనకకి లాక్కొచ్చుకుందామని చూస్తూ ఉన్నాడంట. దరియానియా సబే కరేలే కోలే చిరజీవి ఓయి కరి నారిగా నా బోలే. సో అప్పుడు ఏం చేశారు అంటే నిమాయిని తను వెనకకి గట్టిగా పట్టుకొని వచ్చి కూర్చోబెట్టుకున్నారనమాట. అందరేమో భయంతో ఏడుస్తున్నాడు. ఈ నిమాయ్ ఏం చేస్తున్నాడు, ఆ పామును పట్టుకోవాలని చెప్పేసి తను ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. గట్టిగా తన్ని మళ్ళీ లాక్కొని వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టేసుకున్నారు. అప్పుడు ఇంకా ఈ స్త్రీలందరూ కూడా కలిసి చిరంజీవి కా అని చెప్పేసి ఆశీర్వదిస్తున్నారనమాట. చిరంజీవి హోయి అనేసి. కేహ రక్షా బాందే కేహ పాడే స్వస్తి నాహి స్వస్తి వాణి అంగే కేహ దేయ విష్ణు పాదోదక అని. కొందరేమో రక్షామంత్రాలను చదువుతున్నారు, కొంతమంది స్వస్తి మంత్రాలను చదువుతున్నారు, కొందరేమో విష్ణు పాదోదకాన్ని చరణామృతాన్ని తీసుకొచ్చి మొత్తము నిమాయికి మొత్తం అంగాలన్నింటికి అంటే శరీరం అంతా కూడా రాస్తూ ఉన్నారంట, లేపనంగా పెడుతూ ఉన్నారంట. కేహ బోలే బాలకేరా పునర్జన్మ హైలా కేహ బోలే జాతి సర్ప తేరి నాలజియా. ఇంకా అసలు ఎంత అదృష్టము, మన పిల్లోడికి ఏమీ జరగలేదు, ఇది పునర్జన్మ లాంటిది అనేసి కొందరు అంటున్నారనమాట. కొందరు అంటున్నారు కాదు అది పెంపుడు పాము అయి ఉంటుంది, జాతి సర్పం అయి ఉంటుంది,
వెళ్ళిపోతుంది, అందుకని అది సాధు వంటి పాము, అందుకని అది ఏమి చేయకుండా అది వెళ్ళిపోయింది అనేసి కొందరు అంటున్నారనమాట. హాసే ప్రభు గౌర చంద్ర సాబేర చహియా పున పున జాయ సాబే ఆనే దరియా. కానీ మహాప్రభు ఏం చేస్తున్నాడంటే నవ్వుతున్నాడంట. ఆ విధంగా తను నవ్వుతూ ఇలాంటి రహస్యమైన లీలలన్నీ తను చేస్తూ ఉంటాడనమాట. అందరూ అలా ఆయన నవ్వుతూ ఉంటే ఆయన నవ్వుని చూసి అందరు కూడా ఆనందపడుతూ ఉన్నారనమాట. ఆనందపడుతున్నారు. మళ్ళీ అందరూ వచ్చి తనని ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. భక్త కరి జై సభ వేద గోప్య సూనే సంసార భుజంగా తారే నా కరే లాగానే. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు, ఎవరైతే ఈ లీలని వింటారో వాళ్ళకి ఈ సంసారం అనే భుజంగంతో, ఈ సంసారం అనే సర్పం కాటు వెయ్యదు అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఈ సంసారం అనే పాము మననేమి చేయలేదంట. ఏయి మత దీనే దీనే శ్రీ సచినందన హటియా కరాయే ప్రభు అంగనే భ్రమరా. ఆ విధంగా కొన్ని రోజుల్లోనే సచినందుడు నడక నేర్చేసుకున్నాడు. ఇక ఇల్లంతా తిరుగుతున్నాడు, బయటకు కూడా వచ్చేస్తున్నాడు అనమాట, బయట కూడా తిరిగేస్తున్నాడు. ఇంకా జీనియా కందర్ప కోటి సర్వాంగేరా రూపా చాందేరా లగాయే సాదా దేకితే సేముఖ. కోటి మన్మధులను కూడా ధిక్కరించేటటువంటి అందంతో ఉన్నాడంట. ఇప్పుడు ఆయన రూపం చూస్తుంటే, ఆయన సర్వాంగ సుందరాన్ని చూస్తూ ఉంటే ఎవ్వరు కూడా దృష్టిని మరల్చుకోలేకపోతున్నారంట. అలాంటి ఆ దివ్యమంగళ స్వరూపము అస్సలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకునేలా ఉండేవాడు. ఇప్పుడేంటి బయటికి వెళ్ళడం మొదలు పెట్టేశాడు. సో బయటికి వెళ్ళి కూడా తన దర్శనాన్ని ఇవ్వబోతున్నాడు అనమాట. అలా ఇంకా సాయంత్రం అవ్వకముందే, సూర్యుడు పోకముందే చంద్రుడు ఊరికొచ్చేవాడంట నిమాయిని చూడడం కోసం అనేసి. సూర్యుడు వెళ్ళకముందే చంద్రుడు ఊరికి వచ్చేవాడనమాట. సుబలిత మస్తకే చాచరా బాలకేశ కమల నయన జన గోపాలే రవేశ. అసలు చూడ్డానికి ఎంత అందంగా ఉందంటే, అసలు ముఖం చాలా దివ్యంగా ఉందంట. ఇంకా ఆయన హెయిర్స్ కర్లీ హెయిర్స్ అంట. ఆ కర్లీ హెయిర్స్ ఆయన ముఖం మీద వాళ్తూ ఉంటే ఇంకా చాలా అందంగా ఉన్నాడు. చూడ్డానికి చిన్ని గోపాలుడిలాగానే ఉన్నాడంట. నిజంగా ఆయన గోపాలుడే, అందుకే అలానే కనిపిస్తున్నాడు. ఆజానులంబిత భుజ అరుణాధర సకల లక్షణ జుక్త వక్ష పరిసరా సహనే అరుణ గౌర దేహ మనోహర విశేష అంగుళికర చరణ సుందర. ఆ విధంగా ఆయన చేతులు ఎలా ఉన్నాయంటే ఆజానులంబిత, చాలా ముఖాల వరకు ఉన్నటువంటి చేతులు అన్నమాట. చాలా పెద్దనైనటువంటి భుజాలు, వక్షస్థలం చాలా పెద్దగా ఉంది. తర్వాత ఆయన యొక్క పెదాలు లేత గులాబీ రంగులో ఉన్నాయంట. అసలు ఆయన యొక్క శరీరంలో అన్నీ కూడా దివ్యమైన లక్షణాలే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఏ విధంగా అయితే విష్ణువు యొక్క వక్షంలో ఉండేటటువంటి చిహ్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చిహ్నాలు కూడా తన వక్షం మీద కనిపిస్తూ ఉన్నాయంట. ఇంకా అందులోటి తనేంటి కరిగినటువంటి బంగారు ఛాయలో ఉన్నాడు. ఇంకా అలాంటప్పుడు ఈ లేత గులాబీ రంగు పెదవులు, తర్వాత వక్షం మీద ఉన్నటువంటి చిహ్నాలు, తర్వాత పాదాల్లో ఉన్నటువంటి చిహ్నాలు చాలా ఎలా అంటే అసలు తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తూ ఉన్నాయంట. ఆయన అరచేతులు అరకాళ్ళు ఎంత మృదువుగా, తర్వాత ఏంటి లైట్ బేబీ పింక్లో ఉన్నాయంట. అసలు చూస్తూ ఉంటే తన అడుగు తీసి అడుగు పెడుతూ ఉంటే కందిపోతాయేమో అనిపిస్తుందంట. అసలు ఇంకా దేనికైనా తలుగుతే తన అడుగు తీసి అడుగు వేసేటప్పుడు సచిమాత చూస్తూ ఉంటుందన్నమాట. అయ్యో ఆ పాదాలు ఎందుకంటే అప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్నాడు కదా, దేనికైనా తలిగిందనుకో అసలు ఇలా రక్తం వచ్చేస్తుందేమో అని తను భయపడుతూ ఉండేదన్నమాట. అంత అందంగా, అంత కోమలంగా, అంత సుందరమైనటువంటి వదనం కలిగినటువంటి వాడనమాట. బాలక స్వభావే ప్రభు బాలే చలి జాయా రక్తే పడే హే నా దేకి మాయే త్రాసపాయా. ఆ పిల్లోడు ఆడుకునేటప్పుడు ఏదైనా తలిగితే పాదాలు కందిపోతాయి, అది ఏమైనా గట్టిగా తలిగిందనుకో రక్తం బయటకు వస్తుందేమో అని చెప్పేసి తల్లి భయపడేదనమాట. దేకి సచి జగన్నాథ బడాయి విస్మిత నిర్ధన తదాపిదో హే మహా ఆనందిత. వాళ్ళేం పెద్ద గొప్ప ధనవంతులేం కారు, బీదరికంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు. కానీ ఎప్పుడైతే పిల్లోడు పెద్దగా అవుతూ ఉన్నాడో ఈ జగన్నాథులు సచీమాత చూసి వాళ్ళే విస్మితులైపోయే వాళ్ళు అనమాట. ఇంకా పరమ ఆనందాన్ని కూడా వాళ్ళు పొందేవాళ్ళు అనమాట. కానా కానీ కారే దో హే నిర్జనే బాసియా కోనా మహాపురుష వాజన్మిలా ఆసియా. ఏం చేసేవాళ్ళంటే హే నా రూజీ సంసారా
హే నా రుజి సంసార దుఃఖే రాహల అంతా జన్మిలా మరగరే హే నా గుణవంత. అయ్యో ఈ జగన్నాథ మిశ్రులు ఇంకా శశిమాత ఏం చేసేవాళ్ళు అంటే రహస్యంగా ఒక దగ్గర కూర్చొని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళంట. ఇప్పుడు మన పిల్లోడు ఎవరైతే ఉన్నారో తను సాధారణమైనటువంటి బాలుడు కాదు, తను ఎవరో గొప్ప మహాపురుషుడు. అలాంటి వాడు భగవంతుడి యొక్క కృప వలన మన ఇంటికి వచ్చాడు అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకునే వాళ్ళంట. మరి ఇంకా ఆయన యొక్క ముఖం చూస్తే ఈ సంసారంలో ఉన్నటువంటి దుఃఖాలే తెలియకుండా ఉన్నాయి, అసలు ఎంత సంతోషం కలుగుతుంది అని చెప్పేసి, ఎంత అదృష్టం మనది అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకునే వాళ్ళు. ఆ విధంగా వాళ్ళ యొక్క సంసారంలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ మర్చిపోయి వాళ్ళ యొక్క పుత్రుడి యొక్క ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారనమాట. ఏ మనసి సురారీతి కాబు నహి సుని నిరవధి నాచే హాసే సుని హరిధ్వని. ఇలాంటి హరిధ్వనిని వినగానే నాట్యం చేసేవాడు, నవ్వేవాడు, ఒకవేళ వినిపించకపోతే ఏడ్చేవాడు, మళ్ళీ హరిధ్వని వినిపించగానే నవ్వేవాడు. ఇలాంటి పిల్లోని ఇప్పటివరకు ఎక్కడైనా చూసామా? ఏదైనా పండో ఫలమో ఏదో ఒకటో ఇస్తే అప్పుడు పిల్లవాళ్ళు నోరు మూసేవాళ్ళు ఏడవకుండా. కానీ ఈ నిమాయ్ ఏం చేస్తున్నాడు? హరిధ్వని ఎప్పుడైతే వినిపిస్తుందో అప్పుడు తను ఏడుపు మానేస్తున్నాడు అనమాట. ఇంకా అందరితోని హరినామం చెప్పించాలని ఊరికే ఏడ్చేవాడంట. ప్రతి ఒక్కరు కూడా హరినామం చెప్పాలి అని చెప్పేసి. తావత్ క్రందాన కరే ప్రబోధన మానే బడా కరి హరిధ్వని జావన నాసునే. ఎంత ఊరుకోబెట్టినా కానీ, ఏది చెప్పినా కానీ ఊరుకునేవాడు కాదంట. ఇంకా ఎప్పుడైతే హరిధ్వని చేస్తారో అప్పుడే ఊరుకునేవాడనమాట. ఇప్పటివరకు ఇలాంటి పిల్లోడు గురించి ఎవరైనా విన్నారా? ఇలాంటి పిల్లోడు గురించి ఎవరైనా కన్నారా అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట. ఉషకాల హాయిలే జాతే కానారి గానా పాలకే బేడియా సాబేకారే సంకీర్తన. ఆ విధంగా తెల్లవారుజాము నుంచి స్త్రీలందరూ కూడా వచ్చి పిల్లోడి చుట్టూ కూర్చొని సంకీర్తన చేస్తూ ఉన్నారనమాట. హరి బలి నారిగానే దేయాకార తాలి నాచే గౌర సుందర బాలక కుతూహాలి. ఆ విధంగా వాళ్ళు హరి 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 అని చప్పట్లు చరుస్తూ వాళ్ళు కీర్తన చేసేటప్పుడు గౌరంగా ఏం చేసేవాడు అంటే చాలా కుతూహలంతో, చాలా సంతోషంతో తను నాట్యం చేస్తూ ఉండేవాడు అనమాట. గడగడి జాయా ప్రభు దులాయా దూసరా ఊటి హలే జనేరా కోలేనా ఊపరా. అసలు అట్లా నాట్యం చేసేటప్పుడు అంట తిన్నగా ఉండేవాడు కాదంట, భూమి మీద పడి దొరలేవాడంట. అంత ఆనందంతో తను దొర్లుతూ భూమి మీద పడి దొరలేటప్పుడు అదేంటి మొత్తం దుమ్ము దుసరా అంతా కొట్టుకొని పోయి మొత్తము ఆ శరీరం అంతా పాలిపోయేదనమాట. అప్పుడు వచ్చి నవ్వుతూ అమ్మ ఒడిలో కూర్చునేవాడు అనమాట. హేనాంగా భంగీకరి నాచే గౌర చంద్ర దేకియా సబరహాయ అతుల ఆనంద. ఆ విధంగా గౌరచంద్రుడు నాట్యం చూసి, ఆయన వేసేటటువంటి భంగిమలను చూసి ప్రతి ఒక్కరు కూడా అసలు అనంతమైనటువంటి ఆనందాన్ని పొందేవాళ్ళంట. ఆ విధంగా లీనమైపోయే వాళ్ళనమాట. సాక్షాత్తు కృష్ణుడు అప్పుడు కాళియా మీద డ్యాన్స్ చేశాడు. అందరూ చూసి ఏడ్చారు, భయపడ్డారు. పాపం కృష్ణుడికి ఏమవుతుందో అనేసి అనుకున్నారు కదా. మరి అందరికీ ఊరట కలిగించడం కోసం గాను ఇప్పుడు మళ్ళీ మహాప్రభు ఏం చేస్తున్నాడు అంటే ఆ భంగిమలతో తను నృత్యం చేస్తూ అందరికీ కూడా అమితమైన ఆనందాన్ని పంచుతూ ఉన్నాడనమాట. హేనా మాతే శిశు భావే హరి సంకీర్తన కరాయేనా ప్రభు నా హిరుజే కోన జన. ఈ విధంగా అతను ఏ భావంతో హరి సంకీర్తనం చేస్తున్నాడో ఎవరికి కూడా తెలియదు. ఆయన అందరూ ఏమనుకుంటున్నారు? అయ్యో ఈ పిల్లోడు ఎంత బాగున్నాడే, ఈయనను చూస్తే మన కష్టాలన్నీ మర్చిపోతున్నాము, ఇంత దివ్య మంగళంగా ఉన్నాడు, ఎవరో అద్భుతమైన పిల్లోడు వీళ్ళ ఇంటికి వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్తే చాలా బాగుంది అని చెప్పేసి, తనకి ఏది నచ్చితే అది చెయ్యాలి అని చెప్పేసి తనకి హరినామం నచ్చుతుందని అందరూ కూడా హరినామం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకేం తెలుసు? ఆయన హరినామాన్నే అందరికీ హరినామం చెప్పించడం కోసమే తను ఇక్కడికి వచ్చారని, హరినామాన్ని స్థాపించడం కోసమే తను ఇక్కడికి వచ్చారని ఎవరికి తెలియదు కదా. ఆ విషయం ఎవరికి తెలీదు. అందరూ ఏమనుకుంటారు? నార్మల్గా ఆయనకు నచ్చింది మేము చేస్తున్నాము అనేసి అనుకుంటున్నాం. నిరవధి దాయా ప్రభుకి గరే బాహిరే పరమాయి చలకే హదరితే నా పారే. ఆ విధంగా ఇంకా ఆగట్లేదు, పరమ చెంచలుడైపోయాడు.
ఆ చెంచల స్వభావంతోని ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉన్నాడు, పరుగులు పెడుతూనే ఉన్నాడు. ఎవరైనా పట్టుకోవడానికి ట్రై చేస్తే ఎవరికి దొరకడం లేదంట. ఒక్కడే అటు ఇటు పరిగెత్తుతూ వెళ్ళడం మొదలుపెట్టాడంట. ఏకేశ్వర బడీరా బాహిరే ప్రభు జాయా ఖాయి కాల సందేన జా దేకేత ఛాయా. అయితే అతనికి సందేశ్ అన్న, అరటి పండ్లన్నా, పేలాలన్నా చాలా ఇష్టం అంట. అది ఎక్కడ చూసినా కూడా అవి ఎవరైనా పట్టుకొని వెళ్తున్నా, ఎవరైనా అమ్మడానికి వచ్చినా కానీ వాళ్ళతో వెళ్ళిపోయేవాడు అనమాట, ఉండేవాడు కాదనమాట. అవి కావాలంటే పేచి పెట్టేవాడు అనమాట. దేకియా ప్రభురా రూప పరమా మోహన జయ జన చీనే దేయ తత్క్షణ. ఆ విధంగా ఆయన పేచి పెడుతుంటే కూడా ఆయన యొక్క అందాన్ని చూసి ఎవరు చూసినా సరే వెంటనే తీసుకొచ్చి అవి ఇచ్చేవాళ్ళు అనమాట. తెలియని వాళ్ళు కూడా తెచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. सही भी संधे न काला दे ना प्रभु रे पाई न संतोष प्रभु आई से न घरे जे सकल श्री गणे गायने हरिनामा तसबरे అని సభ కరేన ప్రధాన. ఈ సందేశం, ఈ అరటి పండ్లు ఎవరు తనకి తీసుకొచ్చి ఇచ్చినా కూడా తను ఏం చేసేవాడు, అవన్నింటినీ తీసుకొని వచ్చి తను కూర్చొని తినేవాడు. కాదంట, ఆయన కోసమని వాళ్ళ ఇంటికి వచ్చి హరినామం చెప్తున్నారు. ఈ అందరూ వచ్చి హరినామం చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ పంచేవాడంట. అసలు అంటే మహాప్రభు అప్పటి నుంచి ప్రసాద వితరణ మొదలు పెట్టేశాడనమాట. ఆ విధంగా బాలకేరా బుద్ధి దేకి హాసే సర్వజన హాతే తాలి దియ హరి బోలే అనుక్షణ. అయ్యో, ఈ పిల్లోడుకున్నటువంటి ఈ మధురమైన స్వభావం, తను తినకుండా అవి కావాలని ఇప్పటిదాకా పేచి పెట్టాడు, కావాలంటే కావాలి అని. ఇప్పుడేమో అవి తెచ్చి ఇవ్వగానే అవన్నీ కూడా అందరికీ పనిచేస్తున్నాడు. ఆ స్వభావాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయేవాళ్ళంట. ఇంకా హరినామ సంకీర్తన వాళ్ళు చేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. కివి హానేకి మధ్య హానేకి రాత్రి సంధ్యాయా నిరవధి బడిరా బహిరే ప్రభు జాయా. ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, సంధ్యా సమయం లేదు, తెల్లవారుజామున లేదు, ప్రతి క్షణం ఏం చేస్తున్నాడు ఈ నిమాయి, ఇంటి బయటికి వెళ్ళడం, లోపలికి రావడం, ఇక తిరగడం అలవాటైపోయింది. పాపం నడక వచ్చింది, ఇప్పుడు తను ఆగను అంటున్నాడు, ఇంకా తిరుగుతాను అనేసి అంటున్నాడు అనమాట. निकटे बसी ये जेता బంధు వర్గ గారే ప్రతిదిన కౌతికే ఆపనే చూరి కరే. సో ఇంకా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే బంధువులు ఉన్నారో ప్రతిరోజు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అక్కడ దొంగతనాన్ని చౌరలీలను చేసేవాడనమాట. పాపం ముందు జన్మలో ఉన్న వాసన ఎక్కడికి వెళ్తుంది, ఆ విధంగా ఇప్పుడు ఆ దొంగతనానికి మళ్ళీ వెళ్ళడం మొదలు పెట్టాడనమాట. కారో గారే దుగ్ధ పియే కారో బాత కాయా హండి బాంగే జారా గారే కిచు నాహి పాయా. ఒకరింట్లోకి వెళ్ళేమో పాలు తాగేవాడంట, ఒకరింట్లోకి వెళ్ళి అన్నం తినేసేవాడంట, ఒకరింట్లోకి వెళ్ళి ఏమి దొరకకపోతే అక్కడ ఉన్నటువంటి కుండలన్నీ కూడా పలగొట్టేసేవాడంట. జారా గారే శిశు దాకే తాహారే కాందయా కహా దేకయి మాత్ర ఉట్టియా పాలాయా. ఎవరింట్లోనే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పోయి గిల్లి ఆ పిల్లోని ఏడిపించేవాడంట. దైవజోగే జదికే పారే దరి వారే తాబే తారా పాయే దరి కరే పరహారే ఏ బారా చాడియా మోరే నాసియారా ఆర జది చూరి కరో దోహయి తోమారా. ఆ విధంగా ఎవరైనా పట్టుకున్నారనుకోండి, అప్పుడు నిమాయిని పట్టుకుంటే ఏం చేసేవాడు, వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేసి సారీ ప్లీజ్, ఈసారికి మీరు నన్ను క్షమించేయండి, వదిలేసేయండి, మళ్ళీ నేను ఇంకోసారి ఇక్కడికి రాను, ఇలాంటి తప్పు చేయను అని చెప్పేసి చెప్పేవాడు అనమాట. देखिया शिशुरा बुद्धि साबे विस्मिता रुष्टना है के हिसाबे करेना पीरिता. సో అలా చిన్ని ముఖంతో అందమైన బుద్ధి మాటలతో అలా క్షమించు అని చెప్పేసి వాళ్ళ పాదాల మీద పడుతుంటే ఆ పిల్లోడిని చూసిన తర్వాత నిమాయిని చూసి ఎవ్వరికి కూడా కోపం వచ్చేది కాదంట. వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళంట. వాళ్ళందరూ కూడా ఇంకా ప్రేమ కలిగి ఇంకా ఆయనకి ఇంకా లాడ్ ఎక్కువ చేసేవాళ్ళంట వాళ్ళందరూ. నీచ పుత్ర హాయితే ఓ సబే స్నేహ కరే దరసన మాత్రే సర్వ చిత్త వృత్తి హరే. అసలు ఇంకా నిమాయిని చూస్తే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎవరికి కూడా వాళ్ళ సొంత పిల్లల మీద కంటే ఎక్కువ మమకారం నిమాయి మీదే కలిగేదనమాట. ఏ విధంగా అయితే కృష్ణలీలలో కూడా ఆ బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా కృష్ణుడు అంటేనే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరి అమ్మ కూడా వాళ్ళు పొద్దున్నే ప్యాక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు కదా గోవులని పాలించడం కోసం, కానీ ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి కోసమని సపరేట్గా వాళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు. రకరకాలైనటువంటి వంటలు
వంటలు కచోరీ, సమోసా, తర్వాత రసగుల్లా ఇవన్నీ కూడా స్పెషల్గా కృష్ణుడి కోసం అని చెప్పి కట్టించేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే తిరిగి వాళ్ళు వచ్చేటప్పుడు ప్రతి ఒక్క తల్లి కూడా వాళ్ళ పిల్లలకి బదులుగా కృష్ణుడిని చూసి ఆనందించేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా కోరుకునేవాళ్ళు, అయ్యో కృష్ణుడు నాకు పుత్రుడైతే బాగుండు అని చెప్పేసి. అందుకోసంగానే బ్రహ్మ విమోహం లీల చేయడము, బ్రహ్మదేవుడు అందరినీ ఎత్తుకొని వెళ్ళడము, అందరి ఇండ్లల్లోకి వెళ్ళి తను 1 సంవత్సర కాలం ఉండి అందరి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి కోరికను తీర్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నదియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నిమాయిని చూసి అందరూ కూడా అసలు వాళ్ళ పిల్లల కంటే ఆయనని ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టేశారనమాట. వాళ్ళు అంత అనుభూతిని, అంత ప్రేమని పొందుతున్నారు. ఇంకా ఆ విధంగా ఎప్పుడైతే నిమాయిని చూస్తున్నారో చూసి వాళ్ళ చిత్తవృత్తినే మర్చిపోతున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమవుతుంది, ఏం చెయ్యాలి, అన్ని విషయాలు కూడా మర్చిపోతున్నారంట. అలా విస్మతులు అయిపోతున్నారు. వాళ్ళ చిత్తవృత్తి అంటే వాళ్ళు ఏదో ప్లాన్ ఉంటుంది, ఇది ఈ పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఏదో అనుకుంటాం కదా, అన్నీ మర్చిపోతున్నారు. ఒకటే ఓన్లీ నిమాయి అంతే, అదొక్కటే గుర్తుంటుంది అనమాట. హరినామం, హరి బోల్ హరి హరి, ఇంతకు మించి ఇంకేమీ గుర్తుండట్లేదు అనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా అంతగా భగవంతుడి యొక్క ప్రేమలో మునిగిపోయారనమాట. ఏ మత రంగా కరే వైకుంఠేరా రామా స్థిర నహే కటాయి బలయ సదయ. ఈ వైకుంఠనాథుడు, ఈ విశ్వంభరుడు లీలలు ఒక్క చోట లేదు, ఇంకా మొత్తము తిరుగుతూ అందరి ఇళ్ళకి వెళ్ళి అందరి హృదయాలని దొంగతనం చేస్తూ ఆ విధంగా లీలలు చేస్తూ ఉన్నాడనమాట. ఏకదీనా ప్రభురే దేకియా దూయి చోరే. అబ్బో, ఒకరోజు 2 దొంగలు చూసారంట ప్రభుని, నిమాయిని. जुक्ति करे कारा शिशु बेड़ाया नगारे प्रभु ऋषि अंगे देखी दिव्या अलंकारा హరివారే దూయి చోరే చింత పరకారా. అయితే నిమాయికి వాళ్ళమ్మ ఏం చేసిందంటే బంగారు నగలు పెట్టిందంట, కంకణాలు, తర్వాత ఇక్కడ కట్టుకుంటారు కదా వంకీలు లాంటివి, కానీ అవి కట్టుకునేటివి, దానికి మువ్వలు ఉన్నాయంట, చాలా అందంగా ఉన్నాయంట, ఇంకా మొలతాడు, కాళ్ళకి గజ్జలు, ఇవన్నీ నగలు ఆ పిల్లోనికి. ఎందుకంటే తనేమో ఒక దగ్గర ఉండట్లేడు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాడు, ఒక్కడే తిరుగుతున్నాడు, భయం లేదు, ఏమీ లేదు, ఆయన వెనుక ఎవరు కూడా కనిపించట్లేదు. ఆ విధంగా నిమాయిని చూసి 2 దొంగలు ఏం చేశారు అంటే, అయితే ఈ పిల్లోడు ఒంటరిగానే తిరుగుతున్నాడు, సో వీడిని ఎత్తుకొని పోయి వాడికి ఉన్న నగలన్నీ తీసేసుకుందాము అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట. बापा बालिए का छोरे लैला कोले यही तक्षणा को दछिले आरा चोरा बोले रूट घरे आई सा बापा बोले दुई चोरे आसिया बोले ప్రభు చలా జాయి గారే. మరి అందులో ఒక దొంగోడు వచ్చి బాబు అని చెప్పేసి ఎంత బాగా పిలుస్తున్నాడు అనమాట. నాయనా అని చెప్పి నిమాయిని ఎత్తుకొని భుజం మీద కూర్చోబెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయావు నాయనా, పద ఇంటికి వెళ్దాము అనేసి ఆప్యాయతతో నిమాయితో మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడగానే నాయన రా మనం ఇంటికి వెళ్దాము, ఎంతసేపటి నుంచి ఆడుకుంటున్నావు ఇక్కడ అని చెప్పేసి భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు కదా. నిమాయి కూడా ఎంత మంచిగా సరే పద పోదాము అనేసి అంటాడనమాట. అలా అంటాడు. ఆదా వజ్జే కోలే కరి దూయి చోరే దాయా లోకే బలే జారా శిశు సేయిలా ఈ జాయా. ఆ విధంగా అనేసరికి మరి ఆ చుట్టూన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళ అబ్బాయి ఏమోలే అందుకే వాళ్ళ అబ్బాయిని వాళ్ళు తీసుకెళ్తున్నారు అనుకుంటారు, కానీ ఎవరో వీళ్ళు దొంగలు ఆ పిల్లోని ఎత్తుకెళ్తున్నారు అనేసి అనుకుంటారా. అర్బుదా లోక కేవకారే చేనే మహాతుష్ట చోరా అలంకార దరసనే के हमाने बावे माजीनी मुताड़ा बाला ये मत दुई चोरा కాయమాన కళ. సో వీళ్ళు అందరేమో వాళ్ళ పిల్లోడే వాళ్ళని ఎత్తుకెళ్తున్నారు అనేసి అనుకుంటున్నారు, కానీ ఎవరు వాళ్ళు దొంగలు అనేసి అనుకుంటారు. చాలామంది జనాలు ఉన్నారంట, అర్బుద లోకులు ఉన్నారు వాళ్ళందరూ, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, కాదు వాళ్ళ పిల్లోడే అనేసి అనుకున్నారు. మరి వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంట, కాదు ఇంకా ఈ పిల్లోని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళేసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒకడు ఏమనుకుంటున్నారంటే నేను కంకణాలు తీసుకుంటాను అని ఒకరు, తర్వాత ఒకడేమో కాళ్ళకున్న పట్టీలు తీసుకుంటాను ఒకరు అని వాళ్ళిద్దరు మనసులో అనుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళిద్దరు दुई छोरा चली जाया निज మర్మస్థానే స్కందేరా ఊపారే హాసి జానా భగవానే. కానీ భగవంతుడికి నిమాయికి మాత్రం తెలిసిపోయింది వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విషయం. వాళ్ళు ఆయనను ఎత్తుకొని వెళ్ళి అవన్నీ దొంగతనం చేయాలి అనేసి అనుకుంటున్నారు అనమాట. ఇప్పుడు రహస్యమైన ప్లేస్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఏక జైన ప్రభురే సందేన దేయ కరే
సందేశ దేయ కరే ఆరజన బలే ఆయిల జగరే. ఏం చేశాడంట ఆ దొంగ సందేశ్ తీసుకొచ్చి నిమాయికి ఇచ్చాడనమాట. ఇదిగో నువ్వు తిను అని చెప్పేసి ఇచ్చి తనకి తినిపించుకుంటూ మంచిగా భుజం మీద కూర్చోపెట్టుకొని ఇంగో బాబు వచ్చేసాం, ఇదిగో వచ్చేసాం, అదిగో వచ్చేసాం అని చెప్తూ తీసుకెళ్తూ ఉన్నాడనమాట. यही मता बांडिया आने का दूरे जाया हेद जाता ఆప్తగా నా చాయ్యా బెడాయా. వాళ్ళేమో ఇంకా నిమ్మాయిని దూరం 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 తీసుకెళ్తూ ఉన్నారు. సీక్రెట్ ఇంకా రహస్యమైన ప్లేస్లోకి తీసుకెళ్ళి పిల్లోడి దగ్గర నుంచి అన్ని నగలు తీసేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ అరిచేస్తాడేమో అని చెప్పేసి భయానికి వాళ్ళు ఎవరు కనిపించని ప్లేస్కి తీసుకెళ్దాం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడనేమో ఇంటి దగ్గర ఇంతసేపు అయిపోయింది, నిమ్మాయి కనిపించట్లేదు. అందరు కూడా కంగారు పడుతున్నారు, అందరు కూడా వెతికేస్తూ ఉన్నారు. కేహా కేహా బోలే ఆయిసా ఆయిసా విశ్వంబర కేహా డాకే నిమాయి కరియా ఉచ్చస్వర. నిమాయ్ 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 అని చెప్పేసి గట్టి గట్టిగా అరిచేస్తున్నారంట. ఎక్కడున్నావు నాయనా, వచ్చేయి వచ్చేయి అని పిలుస్తున్నారంట. ఇంకొంతమంది ఏమో ఏ విశ్వంబర విశ్వంబర అని చెప్పేసి పిలుస్తున్నారంట. పరమా వ్యాకుల హాయిలే సర్వజన జలవిన జన హాయ మసేర జీవన. అందరు కూడా ఎలా అయిపోయారంటే నీళ్ళు లేని చేప ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా విలవిలపోతున్నారంట. నిమాయి కనిపించకపోయేసరికి అందరూ కూడా వ్యాకులతో నిమాయిని పిలుస్తున్నారనమాట, గట్టి గట్టిగా పిలుస్తున్నారనమాట. సబే సర్వ భావేలైల గోవింద శరణా ప్రభులాయి జాయ చోర ఆపన భవన. అందరి గోవిందుని ప్రార్థిస్తున్నారు. అయ్యో నారాయణ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఈ నిమాయి కనిపించట్లేదు, స్వామి త్వరగా ఎక్కడున్నాడో జాడ చూయించిన ఆయన అని అందరూ మొక్కుతూ ఉన్నారనమాట. ఈ దొంగలు మాత్రం ఏం చేస్తున్నారు, అబ్బాయిని ఎత్తుకొని మంచిగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారనమాట. వైష్ణవి మాయాయ చోర పద నహి చీనే జగన్నాథ గరే ఆయిలాని జగర జ్ఞానే. ఇంకా వైష్ణవి మాయ అనుకుంటా ఏమైందంట, ఆ వైష్ణవి మాయ ప్రభావం వలన ఈ దొంగలు వాళ్ళ ఇంటి దారినే మర్చిపోయారంట. మర్చిపోయి వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము అనుకొని జగన్నాథ మిశ్ర ఇంటికి వచ్చేసారనమాట వాళ్ళు. చోరా దేకే ఆయిల జనీనా మర్మస్థానే అలంకార హరితే హాయిల సావధానే. చోరా బోలే నామా బాపా ఆయిల జగరా ప్రభు బోలే హాయ హాయ నామా ఓ సత్వరా. ఇంకా అక్కడికి వచ్చేసామని చెప్పేసి వాళ్ళ ఇంటికే వచ్చామని వాళ్ళు అనుకొని ఏం చేశారు, పిల్లోని పాపం భుజం మీద నుంచి కిందికి దింపారు. బాబు నాయనా మనం వచ్చేసాము ఇంటికి, దిగు నాయనా అనేసి దింపేశారనమాట. అప్పుడు నిమాయి కూడా ఎంత మంచిగా అవునా అనేసి అంటున్నాడంట. అలా సరే అయితే వచ్చేసాం కదా దింపండి దింపండి అనేసి అంటున్నాడు అనమాట. ఆ విధంగా దొంగ భుజం మీద నుంచి కిందికి దిగేశాడు. జైకానే సకలగానే మిశ్ర జగన్నాథ విషాద భావేన సబే మాతే దియా జాత. జగన్నాథ మిశ్రులు 2 చేతులు తల మీద పెట్టుకొని అక్కడ మూల కూర్చున్నారంట. సత్తగిల్ల పడిపోయారు. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ పిల్లోడు, ఏమయ్యాడు, ఏం సంగతి తెలియక పాపం తను బాధపడుతూ ఉన్నాడు. ఆ దొంగలు కూడా అక్కడికే వచ్చారు. మాయా ముగ్ధ చోర ఠాకూరే రసేయిస్తానే స్కంద హైతే నామాయిలా నిజ గర జ్ఞానే నామిలేయి మాత్ర ప్రభు గేలా పితృకోలే మహానందే కరి సబే హరి హరి బోలే. ఇంకా మాయకు లోబడిపోయి ఉంటారు వాళ్ళు ఆ దొంగలు, అందుకని చెప్పి వాళ్ళు ఇల్లు అనుకొని జగన్నాథుడు వాళ్ళ ఇంటికి వచ్చారు. భుజం మీద నుంచి ఎప్పుడైతే దింపారో నిమాయ ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్న యొక్క ఒడిలో కూర్చున్నారు. ఎప్పుడైతే నిమాయ వచ్చి వాళ్ళ నాన్న ఒడిలో కూర్చున్నారో ప్రతి ఒక్కరు కూడా హరి 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 బోల్ అనేసి వాళ్ళు అంటూ ఉన్నారనమాట. సబరా హాయిలా అనిర్వచనీయ రంగా ప్రాణాసి దేహేరే హాయిలా జైన సంఘ. అందరికీ కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా, ఇప్పుడు నిర్జీవులు అయిపోయారు వాళ్ళు, అందరు కూడా వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు తిరిగి వచ్చినట్టు అయిపోయాయి అనమాట. ఆ పనారగారనా హే దేకే దూయి చోరే కోదాసియా చికి చుచి నితే నా పారే. ఆ విధంగా ఈ దొంగలు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఆ కోలాహలం అంతా చూసి ఈ దొంగలేమో ఆ కోలాహలాన్ని అంతా చూస్తున్నారు. వీళ్ళేంటి నిమాయి వచ్చిన సంతోషంలో అసలు ఎవరు తీసుకొచ్చారు, వాళ్ళు దొంగ దొర ఏమి చూడలేదు, అసలు వాళ్ళని పట్టించుకోలేదు అనమాట. కీచు చీనితే నా పారే, వాళ్ళని అసలు కొంచెం కూడా పట్టించుకోలేదంట వీళ్ళందరూ. గండగోలే కేవకారే అవధారకారే చారి దేకే చాహి చోర పాలాయి లఢారే. అక్కడ ఉన్నటువంటి గందరగోళాన్ని చూసి ఈ దొంగలు ఏం చేశారు, ఆ సచి ఆంగన్ నుంచి పారిపోయారనమాట. ఎవరికి అటు ఇటు చూశారు, ఎవరు వాళ్ళని చూడట్లేరు అని వాళ్ళు తెలుసుకొని ఇంకా పట్టించుకోవట్లేరు. ఎందుకంటే మరి దొంగలని తెలిసారు ఇంకొక పట్టుకొని కొడతారు కదా, అందుకని వీళ్ళేమో నిమాయి వచ్చాడు కదా అని చెప్పేసి ఆనందంలో ఉన్నారు, వీళ్ళని పట్టించుకోలేదు. ఈ దొంగలేమో అమ్మయ్య ఇంకా అటు ఇటు చూశారు ఇంకా అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. పరమ అద్భుత దూయి చోరా మానే గానే చోరా బోలే బెక్కి వాదిలా కోనా జానే. ఇప్పుడు ఆ దొంగలు ఏమనుకుంటున్నారంటే
అయ్యో అసలు మననెవరు మోసం చేస్తారు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారనమాట. అలా ఎలా మనము మన ఇంటికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాము, అయినా మనని మోసం చేసే వాళ్ళు ఎవరు అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ఇంకొకడు అన్నాడంట, పోనీలే మన అదృష్టం చాలా బాగుంది ఈరోజు, చండీదేవి పూజ చేస్తాం కదా మనం, అందుకే చండీదేవికి మన మీద దయ కలిగినట్టుంది, అందుకే తను కాపాడింది, పోతే పోయింది ప్రాణాలు అయితే దక్కాయి చండీదేవి దయ వల్ల అని చెప్పేసి ఇద్దరు చాలా సంతోషంగా ఇంకా వాళ్ళిద్దరు ఒకరికొకరు కౌగలించుకుంటున్నారంట. అమ్మ బతికిపోయామని చెప్పేసి ఇంకా వాళ్ళు పారిపోతూ ఉన్నారనమాట. పరమానందే దుయి చోర మహాభాగ్యవాన్ నారాయణ చారా స్కందే కరీలా ఉత్తాన్. ఆ దొంగలు ఎంత అదృష్టవంతులో కదా బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారు. ఆ దొంగలు ఎంత అదృష్టవంతులండి, సాక్షాత్ నారాయణ్ణి భుజం మీద ఎక్కించుకున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టం ఇంత అంతా కాదు అనేసి చెప్తున్నాడు. ఏత సర్వగానే మనే కరేనా విచారా కే అనిల దేహ వస్త్ర సిరే బంధితారా. అంతలోకి ఒకతను అన్నాడంట పెద్ద ఆయన, అరే పిల్లోని తీసుకొని వచ్చిన వాడిని తీసుకొని రండి రా, సన్మానం చేద్దాము, వస్త్రాన్ని తీసుకొని రండి, తన తలపాగకి చుట్టి తనకి సన్మానిద్దాము అని చెప్పేసి ఒకతను అన్నాడంట. కేహ బోలే దేకి లాజా లోక దూయి జనా శిశు దూయి కోను దికే కరీలా గమన. అయితే ఒకరు అన్నారంట, ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు, నువ్వు ఇద్దరిని సన్మానించాలి అని ఇంకొకరు అన్నారంట. ఆమె జాని ఇచ్చాయి కోనా జానా నాహి బోలే అద్భుత దేకియ సబే పడిలే నా బోలే. అప్పుడు అంటే వాళ్ళిద్దరూ వచ్చిన సంగతి ఒకతను చూశాడు కానీ వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు అనేసి అంటున్నాడు అనమాట. తర్వాత అందులో ఒకతను అంటే, అరే ఎందుకంటే చాలామంది ఉన్నారు అక్కడ, మొత్తం సచియాంగన్ అంతా జనాలతో నిండిపోయింది, అసలు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఏమీ తెలియట్లేదు. అతను ఎవరు తీసుకొచ్చారు నిమాయిని ఎవరు తీసుకొచ్చారు అని ఒకతను అడిగాడంట. ఎవరు సపోర్ట్ చేయట్లేదంట, నేను తీసుకొచ్చానని ఎవరు చెప్పట్లేదంట అక్కడ. सबे जिज्ञासे ना बापा कहता निमाई के తోమారే అని లపాయి కోనటాయి. సరే ఇంకెవరు సపోర్ట్ చేయట్లేరు కదా అని చెప్పేసి వాళ్ళు నిమాయిని అడగడం మొదలు పెట్టారనమాట. బాబు ఎవరు తీసుకొచ్చారు నిన్ను ఇక్కడికి, ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. ప్రభు బోలే ఆమె గియా చిను గంగా తీరే పదహారయ్యా ఆమె బేడాయ నగరే తబే దూయి జనామ కొలితే కరియా కొన పదయ్యి కానే దూయిలానియా. అప్పుడు ఏమంటున్నాడంటే, నిమాయి నేను గంగా వరకు వెళ్ళిపోయా, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయా, అక్కడికి వెళ్ళాక ఎటు వెళ్ళాలో నాకు తెలియలేదు, నేను ఎటు వెళ్ళాలో తెలియకపోతే ఇద్దరు మనుషులు వచ్చారు, వాళ్ళు వచ్చి నన్ను ఎత్తుకొని వాళ్ళు ఏదో ఒక దారిలో నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి నన్ను దింపేశారు నాన్న అని చెప్తున్నాడు. सबे बोले विद्या काबू नाहे शास्त्रवाणी दैवे राकेशी सुवृद्धान अनाथ आपानी. ఆ విధంగా ఒకతను అంటున్నాడు అనమాట, ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి అబద్ధం చెప్పవు, శిశువులని చిన్నపిల్లల్ని వృద్ధులని అనాథలని భగవంతుడే స్వయంగా రక్షిస్తాడు అని. ఆ విధంగా ఇప్పుడు సాక్షాత్ భగవంతుడే రక్షించాడు అని చెప్పేసి ఒకతను అంటున్నాడు అనమాట. यही माता विचारा करे न सर्व जाने విష్ణు మాయా మోహకే తత్వ నహి జానే. వాళ్ళందరూ కూడా విష్ణు మాయ నుంచి నిమాయి యొక్క మాయ, ఆ విష్ణు మాయ గురించి వాళ్ళెవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఆ విష్ణు మాయలో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. यही मत रंगा करे वैकुंठेरा राया के तारे जानीते पारे जदि न जानाया वेद गोप्य यही सब आख्या न जयी सुने तारा दृढ़ भक्ति हाया चैतन्य चराने श्री कृष्ण चैतन्य नित्यानंद चाद जाना बृंदावन दास तच పదయుగే గాన. ఇలాంటి లీలలు ఏవైతే ఉన్నాయో, ఈ సచ్చినందుడి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలల్ని ఎవరైతే వింటారో వాళ్ళకి ఆ చైతన్య చరణాల పట్ల దృఢమైన భక్తి కలుగుతుంది అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. నేను ఇప్పుడు ఆ నిత్యానంద ఇంకా చైతన్య ఇద్దరి పాద పద్మాలకి వందనాలు అర్పిస్తూ నేను ఇంకా చెప్పబోతున్నాను అని చెప్పేసి అంటున్నారనమాట. ఆ విధంగా ఈ చైతన్య భాగవతంలో నామకరణ, బాలచరిత, చౌరాపహరణ ఈ 4వ అధ్యాయం దీంతో కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో తైత్రిక విప్రాన్న భోజనము సో ఈ విషయం గురించి మనము చెప్పుకుందాము.
హరే కృష్ణ. ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎక్కడైనా అర్థం కాలేదా, స్కిప్ అయినట్టు అనిపించిందా? అనిపిస్తే అడగండి, చెప్తాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ పాము పడ మీద పడుకున్నాడు అంటే అదేదో కైలాస్ మన కాలింది దానికి దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది. పాము మీద పడుకున్నాడు. అదే ఆయనకు అలవాటు అయిపోయింది. అయినా రోజు బెడ్ అదే కదా ప్రతి అప్పుడు కృష్ణలీలలో అలా చేశాడు కాబట్టి ఇప్పుడు గౌరలీలలో కూడా ఒకసారి చేసి చూపిస్తున్నాడు అనమాట. నాకు ఈ పాముతో సంబంధం ఉంది, మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవునవును, బృందావన్ దాస్ ఠాకూర్ చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది.